వాళ్ళ వంటలకి ఎవరూ వంక పెట్టలేరు కానీ ఆ వంటల్లో మనం ఉప్పు కారం ఎక్కువగా కలిపితే సూపర్ మమ్మీ. ఎవరూ ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేరు. పెట్టుకున్న ముద్దని మా ఫ్యామిలీ మొహం మీద ఉమ్మేస్తారు. వంటే సరిగా చేయలేని ఫ్యామిలీలోకి అల్లుణ్ణెలా పంపిస్తాం, ఆ ఇంటి నుంచి కోడల్నెలా తెచ్చుకుంటావని మగ పెళ్లి వాళ్ళు గోల గోల చేస్తారు. అది సాకుగా చూపించి మనం పెళ్ళాపొచ్చు. మీ తల్లి కూతుళ్ళు మామూలు కాదే. పదండి, వెళ్ళి వంటలన్నీ పాడు చేద్దాం. పదండి. కనీసం 4 టేబుళ్లు 10 కుర్చీలు వేసి భోజనాలు పెట్టే గతి కూడా లేదు వీళ్ళకి. కోటీశ్వర్లకి భోజనం ఎలా పెట్టాలి అన్న కామన్ సెన్స్ లేని వాళ్ళు పెళ్ళెలా చేస్తారు? అవునులే, తప్పు మనదే. ఎలాంటి పిల్లని లవ్ చేస్తున్నానో అని తెలుసుకోకుండా నా మరిది ఈ శ్రావ్యని ప్రేమించాడు. ఎలాంటి ఇంటి పిల్లని కోడలుగా తెచ్చుకుంటున్నావని కాస్త గ్రహించండి అత్తయ్యా. మావయ్య, ఈ సంబంధాన్ని ఒప్పుకున్నారు. ఇది మనకు కావాల్సిందే. ఈ అవమానాన్ని భరించాల్సిందే. ఇది అవమానమని మీరెందుకు అనుకుంటున్నారు? ఇలా తినడం అవమానం కాక ఇంకేంటి? కావాలంటే మీకు వేరే గదిలో అరేంజ్ చేస్తాము. ఎలా తిన్నది కడుపులోకే కదమ్మా వెళుతుంది. కడుపు నిండటం ముఖ్యం కానీ బంగారు పళ్ళెంలో తిన్నావా అరిటాకులో తిన్నావా అనేది అనవసరం అమ్మా. అనవసరమైన రాద్ధాంతం వద్దు స్వాతి. అందరం మంచి ఆకలితో ఉన్నాం, భోజనాలు చేద్దాం. మీ అందరూ కన్విన్స్ అయిన తర్వాత నేను మాత్రం ఏం చేస్తాను? మీతో వచ్చినందుకు నాకు తప్పుతుందా? పోదండి. మా స్వాతి తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. అయ్యో, ఏంటండి ఆ మాటలు? పదండి, భోజనాలు చేద్దాం. తినండి తినండి. మొదటి ముద్దే తినలేక మింగలేక వామిటింగ్ చేసుకుంటారా? చిచ్చి, ఏంటిది? ఏమైందండి? ఇది భోజనమైనా ఇంకేమైనానా? ఇంత ఉప్పగా ఉందేంటి? అవునమ్మా, ఉప్పు ఎక్కువగానే ఉంది.
లేదు బామ్మగారు, అంతా కరెక్ట్గానే ఉంది. అంటే మేము అబద్ధం చెప్తున్నామా? కావాలంటే మీరే వచ్చి చెక్ చేయండి. వసుగారు, ఏంటమ్మా వసు? నిజమే అత్తయ్య, అన్నింట్లో ఉప్పు ఎక్కువైంది. ఇందాక అంతా కరెక్ట్గానే ఉంది కదమ్మా, అప్పుడే ఉప్పు ఎలా ఎక్కువైంది? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. పొరపాటు కాదు మావయ్య, తప్పు జరిగింది. వీళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. కావాలనే మనల్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? మేం కావాలని ఉప్పు ఎక్కువ వేసామంటావా? మీ బిహేవియర్ చూస్తుంటే అలానే ఉంది. మా మరిది మీ అమ్మాయిని లవ్ చేశాడని మా అత్తయ్య మావయ్య మీతో ఒబీడియంట్ గా ఉంటున్నారు. అలా ఉంటున్నారని మీకిష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అలాంటిదేం లేదండి. ఎందుకు లేదు? మీరు ఫస్ట్ నుంచి అలానే చేస్తున్నారు. ఈ పెళ్ళంటే మీకిష్టం లేనట్టు ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తిస్తుంది మీరు. ప్రతి దానికి వంకలు పెడుతున్నారు, గొడవ చేస్తున్నారు. ఆగండి దినా, ఏంటి అలా మాట్లాడుతున్నారు? విన్నావా మమ్మా? చూడండి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో. మనమే ఏదో వీళ్ళ వెంట పడినట్టు చులకనగా చూస్తున్నారు. అపార్థం చేసుకోకండి, ఏదో తెలియక అన్నారు. తెలియక కాదు, కావాలని అంటున్నారు. కావాలనైతే చేయలేదండి, ఇది పొరపాటు మాత్రమే. ఇది పొరపాటా? పేరుకేమో పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్నని గొప్పలు చెప్పుకుంటారు. టేస్టీ క్యాటరింగ్ అని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటారు. ఇదేనా మీ ఆర్గనైజేషన్? ఇదేనా మీ క్యాటరింగ్? ఎందుకండి ఆవేశపడుతున్నారు? మాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, అంతా సెట్ చేస్తాము. ఎందుకు వసు వాళ్ళని బ్రతిమలాడతావు? వాళ్ళకిష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పు. ఈ పెళ్ళి ఆగిపోతే ఇంకో పెళ్ళి. ఇంకా ఆపుతారా? ఇంకొక మాట మాట్లాడకండి. ఇక్కడ మనం పెళ్లి చేయడానికి ఉన్నాం, చెడగొట్టడానికి కాదు. దయచేసి అందరూ మమ్మల్ని క్షమించండి. కాసేపు వెయిట్ చేయండి. వసుగారు, అన్ని వంటల్లోనూ ఉప్పు చాలా ఎక్కువగా ఉందండి. ఇందాక మనం చూసినప్పుడు అన్ని రుచిగానే ఉన్నాయి కదా వసు. ఎవరో కావాలని వంటలు పాడు చేసినట్టున్నారు. ఎవరు చేస్తారత్తయ్య? ఇక్కడ పరాయి వాళ్ళెవరున్నారు? అంతా మనవాళ్లే కదా. మన శత్రువులు ఎవరున్నారు అసలు? ఎవరు చేసినా మనకిప్పుడు ఎక్కువ టైం లేదు. త్వరగా వంట పూర్తి చేయాలి. వసుగారు పదండి.
ఇప్పుడు వంటలు చాలా రుచిగా ఉన్నాయి అభిరామ్. అమృతంలా ఉన్నాయి వసు. మీ చేతుల్లో ఏదో మహత్యం ఉంది. మీరు కోరుకున్నట్టే వడ్డించాము. సంతోషమేనా స్వాతి గారు? ఇందాక మీరు తింటున్న ఫుడ్ని పాడేశారు. అది ఎంత పెద్ద తప్పో మీకు తెలియదు. పాడేయటానికి క్షణం పట్టదు, కానీ పంట పండించడానికి రైతుకి చాలా టైం పడుతుంది. మనం తినే ప్రతి మెతుకు ఆ రైతు కష్టార్జితం. మనకి కోట్లున్నా ఆ నోట్ల కట్టలను బంగారమో తినలేము, అన్నమే తినాలి. దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోంచేస్తున్నాం అభిరామ్. కమ్మని భోజనం పెట్టారు, తృప్తిగా ఉంది. అప్పుడెప్పుడో మా కాలంలో ఇలాంటి భోజనాలు తిన్నాం, మళ్ళీ ఇప్పుడు తింటున్నాం. ఇందాక మా కోడలు చేసిన గొడవకి మరోలా అనుకోకండి. మనస్ఫూర్తిగా మమ్మల్ని మన్నించండి. యథావిధిగా భోజనాల ప్లాన్ కూడా బెడిసి కొట్టింది. పైగా కూరగాయలు తరిగి చాకరీ చేయాల్సి వచ్చింది. అవును మమ్మీ, మళ్ళీ మనం ఓడిపోయాం. లేదు బేబీ, శ్రావ్య చేతిలో రాహుల్ పేరుంది కదా. ఆ మెహందీ రాతతో ఈ పెళ్ళాపి మన తలరాతలు మార్చుకుందాం. ఎందుకు మమ్మీ నా బ్యాంగిల్స్ తీసుకున్నావు? ఈ గాజులతోని శ్రావ్య బండారం బయట పెట్టబోతున్నాం. ఎలా? నువ్వే చూస్తావుగా, పద. ఏంటిదిరా, ఎక్కడికి వెళ్లారు? శ్రావ్య కోసం బంగారు గాజులు కొనడానికి వెళ్ళాము. ఆహా, 2-3 షాపులు తిరిగి తీసుకొచ్చాం వదినా. శ్రావ్య, శ్రావ్య, నా కోరికేంటంటే ఇప్పుడే మీ అందరి ముందు పెళ్లి కొడుకు చేత మన శ్రావ్య చేతులకి ఈ బంగారు గాజులు తొడిగించాలని. పిండి గారు, రేపు పెళ్లిలో ప్రజెంట్ చేయండి. ఎప్పుడిస్తే ఏముంది వసు, ఇప్పుడైతే అందరూ చూస్తారు. బంగారు గాజులతో శ్రావ్య చేతులు ఇప్పటినుంచే అందంగా ఉంటాయి. బాబు, ఈ గాజులు అమ్మాయి చేతికి తొడగండి.
పండిన మెహందీని కూడా అందరికి చూపించు. ఓహో, ఇదా మీ ప్లాన్? చూపించు శ్రావ్య, త్వరగా కానివ్వు. అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. ఇప్పటికైనా నమ్ముతారా మా అబ్బాయి అందగాడు మంచివాడు అని? వాళ్ళని ఎప్పుడు నమ్మలేదు సుమిత్ర. ఇప్పుడు కొత్తగా నమ్మడానికి ఏముంది? నీ చేతిలో రాహుల్ అని రాస్తుందేంటి శ్రావ్య? అదే నాకు అర్థం కావట్లేదు పిన్ని. నీకు మెహందీ వేసింది ఎవరు? ఆ ఆర్టిస్టే వేసింది. తనకి రాహుల్ గురించి ఎలా తెలుసు? మనకు కాకుండా ఇంకా ఎవరికో రాహుల్ గురించి తెలిసినట్టుంది పిన్ని. నా చేతులను ఎవరైనా చూస్తే ఏం టెన్షన్ పడకు, నేను మేనేజ్ చేస్తాను. ఇప్పుడు తృప్తిగా భోంచేశాం. తర్వాత ఏం చేద్దాం? సంగీత్ బాబు గారు, అందరూ చక్కగా ఆడదాం పాడదాం. ఆల్రెడీ అభి అదే పనిలో ఉన్నాడు. ఈవెంట్ ఆర్గనైజర్ అని అనిపించుకున్నారు అభిరామ్. మేం సంగీత్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఒక గొప్పేనా అత్తయ్య? ప్రతి పెళ్లిలో జరిగేదే కదా. అన్ని పెళ్లిళ్లలో సంగీత్ జరిగేదే, కానీ సంగీత్ లో ఎవరు బాగా డాన్స్ చేస్తారో వాళ్లే గొప్ప. డాన్స్ లో నాందా పెరియ తోపు, నన్ను మించిన వాళ్ళు ఇల్లే. అది చూద్దాం. త్వరగా అందరూ సంగీత్కి రెడీ అవ్వండి. శ్రావ్య చేతిలోని రాహుల్ పేరు సడన్ గా డిజైన్లో ఎలా మారిపోయింది? ఎవరు మార్చుంటారు? మంచి ప్లాన్ ఫెయిల్ అయింది. లేదంటే ఈ పాటికి పెద్ద గొడవ జరిగి పెళ్లి ఆగిపోయి ఉండేది. నగలు మిగిలిపోయేవి. రేపు మేము అమెరికాకి వెళ్ళిపోయేవాళ్ళం.